నమస్కారం అండి. వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా సంతోషమైన దినం ఇవాళ. ఎప్పటి నుంచో మనం చేసుకోవాల్సిన పండగ కనీసం ఇవాళన్నా మీ హయాంలో చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మనందరం కూడా సినిమా మీద బతుకుతున్న వాళ్ళం. ఇవాళ మనం ఎంతో అంటే నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక మాట అన్నాడు, మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంతా కూడా చాలా హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉండేది. ఆ కాంపిటీషన్ మేము తట్టుకోగలిగే వాళ్ళం కాదు. మాకు సరిగ్గా సాంస్క్రిట్ మాట్లాడడం చేత వచ్చేది కాదు, మంచి మాటలు మాట్లాడడం కూడా చేతగా వచ్చేది. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు చాలా చక్కగా పాడగలిగిన వాళ్ళు, నటించగలిగిన వాళ్ళు ఉండేవారు. ఏ విధమైన అవకాశాలు కూడా ఉండేవి. మాలాంటి వాళ్ళు చూసి హీనంగా కూడా చూసేవారు. అందుకని ఇవాళ మీరు వచ్చారు, మీకు ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు మీకు తెలియదు. మేము చాలా కష్టాలు పడి ఒక తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు వేసాం. ఆ సిమెంట్ రోడ్డు మీద మీరు ఇప్పుడు బాగా హ్యాపీగా వెళ్తున్నారు అని చెప్పి నాగేశ్వరరావు గారు అనేవారు. అది నిజమే. అది మరి అలాంటి వాళ్ళు ఎంతమంది, ఒక ఎల్వి ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ అట్లాంటి మహనీయులు సినిమా ఇండస్ట్రీ అవ్వటం కోసం, సినిమా రంగంలో రావడం కోసం ఆయన అనేక సినిమాల్లో నటించడమే కాకుండా డైరెక్ట్ చేయటమే కాకుండా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో మనందరం కూడా గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తుల్లో ఎల్వి ప్రసాద్ గారు ఆద్యుడు అని చెప్పుకోవచ్చు మనం. హెచ్ఎం రెడ్డి గారు వాళ్ళందరూ తర్వాత తీసినప్పటికి కూడా వారికంటే ముందు నుంచే ఆయన నటనలో ఉంటాం. మరి హిందీ సినిమాల్లో చేయటం, బెంగాలీ సినిమాలు చేయటం, అలా ఇప్పుడు ఇందులో ఎవరు గొప్ప ఎవరు కాదని కాదు, ఎంతోమంది మహానుభావులు ఎంతో కష్టపడి ఈ సినిమా పరిశ్రమకు ఒక గ్లామర్ తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో చెప్పాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉండేది సినిమా నటుడికి. ఎందుకనంటే రాజకీయ నాయకులు పదవిలో ఉన్నన్ని రోజులు చాలా రోజులు వెంట పడతారు, అందరూ చేస్తారు నుంచి ఉంటుంది. కానీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎవరు బలకరించరు. కానీ సినిమా వాళ్ళకి అలా కాదు. సినిమా వాడు అనేది ఒక గ్లామర్ కనుక వచ్చిందంటే మనం సినిమాల్లో నటిస్తున్నా నటించకపోయినా, సినిమాలు తీసినా తీయపోయినా సినిమా వాడు రా అంటారు. ఏ ఊరు వెళ్ళినా కూడా చక్కగా మర్యాదగా పిలిచి వాళ్ళ ఇంటికి కాఫీ ఇది పిలిచి భోజనం పిలిచో ఎంతో మర్యాదగా చూస్తారు మనం పోయే వరకు కూడా. అలాంటిది ఒక్క సినిమా వాళ్ళకే ఉంది. ఇది క్రికెటర్స్ కూడా చాలామంది బాగుంటుంది అంటారు, కానీ వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అలా పట్టించుకునేటటువంటి వాళ్ళ ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో స్థానం ఏర్పరచుకుంది ఎవరు అంటే సినిమా వాళ్ళే. ఇలాంటి సినిమా ప్రతి సంవత్సరం కూడా పండగ చేసుకోవాలి. నిజంగా ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు అనే దానికి ఎన్ని కారణాలు ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా దాము గారు నడువు గట్టి ఇది చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అలాగే ఛాంబర్ ప్రెసిడెంట్ గారిని, మిగిలిన వాళ్ళందరూ కూడా. సినిమా పరిశ్రమ ఎన్నో విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల వాళ్ళు కూడా చేతులు కలిపితేనే ఇది ఒక అద్భుతమైన పండగగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఫిబ్రవరి 6 అనేది డేట్ బాగుంది. మరి కాకపోతే మరి నాకు చెప్పినట్టుగా మరి ఆ ముందు రోజు ఆ సినిమా మనకు తెలుగు సినిమా కదా ముఖ్యం. తెలుగు సినిమా అన్నప్పుడు మన రఘుపతి వెంకయ్య గారి సినిమా కదా. ఓకే, అదేలేండి. ఏదేమైనా డేట్ ఏమిటి అనే దాని మీద కావాలంటే ఇంకా చర్చ చేసుకొని ఒక డేట్ డిసైడ్ చేస్తే బెటర్ అండి. అది వండర్ఫుల్ అండి. ఈ కార్యక్రమాన్ని నిన్న దామోగారు చెప్పినప్పుడే, ఫోన్ చేసి చెప్పినప్పుడే అన్నారు, చాలా పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నామండి. ఇది ఫస్ట్ ఇయర్ కదా, డేట్ మళ్ళీ దాటిపోతుంది, ఇవాళ సింపుల్గా చేద్దాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. చాలా చాలా సంతోషం అండి. ఇవాళ మీరు, మేము, మనము అందరం కూడా సినిమా వాళ్ళు, సినిమా ప్రపంచంలో ఉన్నాం చెప్పుకోవడానికి అందరం కూడా గర్వపడాల్సిందే. ఇంత మంచి అవకాశం రావంటే ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం ఇది. అలాంటి అవకాశం మనకి ఇచ్చినందుకు, ఈ పరిశ్రమలో మనం ఉన్నందుకు, మనగలిగినందుకు, మరి ఎంతోమంది నిర్మాతలు ఇవాళ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళందరూ ఎంతో కృషి చేసి మన ఈ ప్రపంచంలో, ఈ సినిమా ప్రపంచంలో ఉండేటట్టు చేశారు అంటే, ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్ని, ఇంతమంది మంది ఆర్టిస్టులని ఎంతోమందిని చేశారంటే దీనికి అంతటి కూడా సినిమా పరిశ్రమ, సినిమా తల్లి మనది. మేము మెడ్రాస్లో ఉండగా చాలాసార్లు గౌరవంగా చెప్పుకునేవాళ్ళం, మీది ఏంటంటే క్యాస్ట్ అంటే మాది సినిమా కులం అండి అనేవాళ్ళం. అదంతా ఒక కులం అండి, సినిమా కులం, సినిమా వాళ్ళం అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. అలాంటి
సినిమాలో ఉన్న మనందరం కూడా అందరూ కూడా సోదర సోదరీమణులాగా చక్కగా అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం గ్రాండ్గా చేద్దామని దానికి ఆ? వచ్చారు. ఓహో. పురస్కారం ఇస్తున్నారా? అదే ఇక నా విషయం కోర్టుకు వచ్చేటప్పటికి నన్ను ఫస్ట్ 73లో ఇంట్రడ్యూస్ చేసింది అట్లూరి పొంచంద్రరావు గారు. ఆయన కూడా సినిమా ప్రపంచంలో ఒక థియేటర్లో మన ఆ రోజుల్లో సినిమా ఏమంటారు ఏజెంట్లని ఎవరా రిప్రజెంటేటివ్ కరెక్ట్ సినిమా రిప్రజెంటేటివ్గా బాక్స్తో పాటు ఒక వెళ్ళేవాడు అనమాట డిస్ట్రిబ్యూటర్ తరఫున ఉండి రోజు డైలీ రిపోర్ట్లు మ్యాట్నీ ఎంత వచ్చింది ఫస్ట్ షో ఎంత సెకండ్ షో ఎందుకు వచ్చింది ఇవాళ ఎందుకు హౌస్ఫుల్ అవ్వలేదు వాతావరణం ఎలా ఉంది ఇట్లాంటివన్నీ కూడా చేసి డైలీ రిపోర్ట్ పంపించేవారు అనమాట వాళ్ళు. ఆయన అట్లూరి పొంచంద్రరావు గారు అక్కడి నుంచి ఆయన జీవితాన్ని ప్రారంభించి తర్వాత మెడ్రాస్ వచ్చి మెడ్రాస్లో ప్రొడక్షన్ అసిస్టెంట్ లాగా చేరి అక్కడి నుంచి ప్రొడక్షన్ మేనేజర్ అయ్యి ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ అయ్యి ఎన్ని సినిమాలు తీశారు ఆయన అసలు అద్భుతమైన సినిమాలు తీశారు తెలుగులో తమిళ్లో హిందీలో మరి ఎన్ని అనేక భాషల్లో తీశారు ఎంతోమంది ఆర్టిస్టులని టెక్నీషియన్లు కూడా పరిచయం చేశారు గొప్ప వ్యక్తి ఇప్పుడు 92 ఏళ్ళు ఆయనకి ఇప్పటికి కూడా ఆరోగ్యం సహకరించకపోయినా అసలు ఎంత గుర్తంటే నిన్న వారం రోజుల క్రితం కూడా ఆయనతో కూర్చొని మాట్లాడాం ఎప్పుడెప్పటి కబుర్లో ఎంత జ్ఞాపక శక్తిగా ఉందో చెప్పడానికి లేదండి అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఉండగలగడం ఆయన దగ్గర చాలా సలహాలు తీసుకోవచ్చు మనం కూడా ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు ఆయన షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి తప్పకుండా వారికి కూడా అలాగే ఎంతోమంది పెద్దలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు